రిపోర్ట్ వచ్చాక మనం మాట్లాడదాం, పిఎం రిపోర్ట్ వచ్చాక మనం రెస్పాండ్ అవుదాం, అప్పుడు రియాక్ట్ అవుదాం. ఇప్పుడు మనం మాట్లాడడం సరికాదని అందరూ కూడా మౌనంగా ఉన్నారు. సో డిపార్ట్మెంట్ వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం వాళ్ళు కావచ్చు, ఆ రిపోర్ట్ని బయట పెట్టడానికి భయపడుతున్నారో, లేదంటే ప్రజలు ఎలా రియాక్ట్ అవుతారో తెలియక వాళ్ళు కన్ఫ్యూజ్ అయిపోయి అలా హోల్డ్ చేస్తున్నారు. అంటే లేట్ చేస్తున్న కొద్ది ప్రజల్లో ఆ వేడి తగ్గుతుందన్నటువంటి ఆలోచన విధానంలో డిలే చేస్తున్నారన్నటువంటి ఆలోచన కూడా మాకుంది. సుప్రియ, అజయ్ బాబు అరెస్ట్ తర్వాత ఇంకొక క్వశ్చన్ రైజ్ అవుతోంది. అజయ్ బాబు అరెస్ట్ తర్వాత ఇంకా అరెస్టులు ఉండొచ్చా అనే క్వశ్చన్కి సంబంధించి రైజ్ అవుతున్న నేపథ్యంలో ఇటు పాస్టర్స్లో కావచ్చు, లేకపోతే క్రైస్తవ సంఘంలో కావచ్చు, ఎటువంటి భయాందోళన ఉంది, ఎటువంటి చర్చ జరుగుతోంది? ఎస్, అవునండి, ఖచ్చితంగా నెక్స్ట్ కూడా ఉన్నారు అనేది అయితే వాయిస్ వస్తుంది. ఎందుకంటే దర్శన్ గారికి కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు, వికేఆర్ గారికి వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు. మహాసేన రాజేష్ గారు మొన్న వీడియో రిలీజ్ చేస్తూ కూడా చెప్పారనమాట. ఒక 4 ఫొటోస్ పెట్టి వీళ్ళ 4 మీద మేము కేసు ఫైల్ చేశామని రాజమండ్రిలో చెప్పారు. సో ఆబ్వియస్లీ నెక్స్ట్ వాళ్ళకి కూడా రావచ్చు అనే ఉద్దేశం ఖచ్చితంగా ఉంది. దర్శన్, మీ రియాక్షన్ దీని మీద? అవునండి, ఖచ్చితంగా నాకు గత 10 రోజుల నుంచి కూడా నన్ను అరెస్ట్ చేస్తారని నోటీసులు వస్తాయని చెప్పి ప్రిపేర్డ్గా ఉండాలి అభినయ్ దర్శన్ అని చెప్పి నాకు కొన్ని కాల్స్ వస్తున్నాయి. మాకు తెలిసిన వారు కావచ్చు, ఫోన్లు చేస్తున్నారు. అయితే నేను అడిగేది ఏంటంటే, మమ్మల్ని అరెస్ట్ చేయాల్సినటువంటి నేరం మేము ఏం చేసాం, అంత తప్పు ఏం చేసాం? క్రిమినల్స్ కాదు కదా మేము. అంటే మేము టీవీ ముఖముగా, మీడియా ముఖంగా వచ్చి మా అనుమానాలని వ్యక్తపరచడం కూడా తప్పే అంటే, మా నోరు నొక్కే ప్రయత్నం చేస్తే ఇక మేమేం చేస్తాం? న్యాయపక్షమున నిలబడుతున్నాం, అన్యాయం కాదు న్యాయం కావాలని అడుగుతున్నాం. మా సందేహాలు, అనుమానాలు పలువున్నాయి, వాటన్నిటికీ సమాధానం ఇవ్వండి అని డిపార్ట్మెంట్ వారిని కావచ్చు, గవర్నమెంట్ వారిని కావచ్చు అర్థిస్తున్నాం. ఇలా మాట్లాడడం కూడా తప్పే అంటే ఇక మేమేం చేయాలంటే, అన్యాయం జరుగుతున్న చూస్తూ ఊరుకుంటాం కరెక్టా? అన్యాయం జరిగిన దగ్గర నోరు లేవనెత్తడం తప్ప, వాయిస్ రేస్ చేయడం తప్ప కాదు కదా. మేము ఎక్కడా కూడా పర్టికులర్ నా విషయం అయితే, నా పర్సనల్గా నేను చెప్తున్నా, నేను చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో గత కొద్ది రోజులుగా నేను చేస్తున్నాను, 1000 మంది చూస్తున్నారు, ఎక్కడా కూడా ఇది హత్యే అని డిక్లేర్ చేసినట్టుగా, కన్ఫర్మ్ చేసినట్టుగా లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఈ అనుమానాల వెనకల సమాధానాలు లేవు కాబట్టి, ప్రశ్నలుగానే ఈరోజు 15 రోజుల నుంచి ఉండిపోయాయి కాబట్టి, దీని వెనక ఏదో కుట్ర జరిగి ఉండొచ్చు, పలు అనుమానాలు ఉన్నాయి. ఈ డౌట్స్ మాత్రమే మేము ఎక్స్ప్రెస్ చేస్తున్నాం, కానీ మేము కన్ఫర్మ్ చేసి డిక్లేర్ చేసి చెప్పటం లేదు. మాకు కొన్ని 1000 ఫోన్లు వస్తున్నాయి, వాళ్ళు మాకు ఫోన్ చేసి అన్న ఇది ఖచ్చితంగా హత్య అని ప్రజలు మాట్లాడుతున్నారు తప్ప, మేము టీవీ ముఖంగా, మీడియా ముఖంగా మాట్లాడితే ప్రజలు రెచ్చగొట్టినట్లు ఉంటుందని, మేము ఒకవేళ మనసులోది హత్యనే అనుకున్నప్పటికీ కూడా బయటకు మాత్రం మాకు అనుమానమే అని. ఎందుకంటే డిపార్ట్మెంట్ వాళ్ళని మేము గౌరవిస్తాం, అధికారులకి లోబడమని మా వాక్యం, మా దేవుడు, మా బైబిల్ మాకు నేర్పించింది కాబట్టి, ఏది మాట్లాడినా సరే లాజికల్గా, కొంచెం అగ్రెసివ్గా మాట్లాడినా సరే లాజికల్గానే ఉన్నది ఉన్నట్టుగా న్యాయపక్షం నిలబడి మాట్లాడుతుంది. మమ్మల్ని అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఎస్, అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది మళ్ళీని. మీరు అన్నారు అగ్రెసివ్గా వెళ్ళట్లేదు, మ్యాక్సిమం శాంతంగా వెళ్ళే ప్రయత్నం చేస్తానని చెప్పి. సో ఇంతమంది పాస్టర్లు, ఇంతమంది క్రైస్తవ సంఘాల ప్రతినిధులు ఇక్కడ ఉన్న సందర్భంలో ఎందుకు అజయ్ బాబుని అరెస్ట్ చేశారు? అజయ్ బాబుని అరెస్ట్ చేయడం గల కారణం ఒకటండి, అతను కొంచెం అంటే బియాండ్ లిమిట్స్ మాట్లాడాడు అని అనుకోవచ్చు. ఇతర దేవీ దేవతల కోసం ఆయన మాట్లాడిన మాటలను బట్టి వారి మనోభావాలు దెబ్బతిన్నాయి, వాళ్ళు కేసులు పెట్టారు, అతన్ని అరెస్ట్ చేశారు. ఇక్కడ నేను లేవనెత్తే ప్రశ్న ఏంటంటే, సరే అజయ్ బాబు చేసింది తప్పు అయితే అతన్ని అరెస్ట్ చేశారు. ఇప్పుడు మరి అటువైపు ఉన్నటువంటి క్రైస్తవ్యానికి వ్యతిరేకంగా ఉన్నటువంటి కొంతమంది, ఇప్పుడు హమారా ప్రసాద్ కావచ్చు, కరుణాకర్ సుగుణ కావచ్చు, రాధా మనోహర్ దాస్ కావచ్చు, లలిత్ కుమార్ కావచ్చు, పార్వతి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉదయం లేచిన దగ్గర నుంచి వాళ్ళ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ రన్ చేస్తుందే కేవలం క్రైస్తవుల మీద బురద చల్లటం, క్రైస్తవ దేవుణ్ణి హేళన చేయటం, క్రైస్తవ గ్రంథమైన పరిశుద్ధ బైబిల్ గ్రంథాన్ని వ్యంగ్యంగా మాట్లాడటం, గొర్రెలు అనటం, శవం అనటం, ఎండిపోయిన శవం అనటం, 2 చెక్కల మధ్య వేలాడేటోడు అనటము, ఎడారి మతాలు, ఇలా రకరకాలుగా వ్యంగ్యంగా లకారాలు మకారాలు కూడా వాడుతూ, దుర్భాషలాడుతూ బియాండ్ లిమిట్స్ వెళ్ళిపోయి వాళ్ళు మాట్లాడుతున్నారు. క్రైస్తవులు కూడా, పాస్టర్లు కూడా వాళ్ళ మీద కేసులు పెట్టాం, మరి వాళ్ళని ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు? వాళ్ళ మీద ఎందుకు ప్రభుత్వం యాక్షన్ తీసుకోవట్లేదు? వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేసి లోపల పెట్టట్లేదు? అజయ్ బాబు చేసింది తప్పు అయితే మరి వాళ్ళు అంతకంటే 10 రెట్లు తప్పు చేశారు, వాళ్ళ మీద కేసులు పెట్టాం, ఇతని మీద కేసు పెట్టాడు, ఇతన్ని సడన్గా తీసుకెళ్లి లోపలేశారు, వాళ్ళని ఎందుకు బయట తిరగనిస్తున్నారు? చట్టము ఎవరికి చుట్టం కాదు, చట్టం తన పని తను చేయాలి కదా, మరి ఎందుకు చేయట్లేదు? అంటే క్రైస్తవుల పట్ల ఒక రకంగా ప్రవర్తిస్తూ ఇతరుల పట్ల ఒక రకంగా ప్రవర్తించడం, న్యాయంగా ఎందుకు ప్రవర్తించడం లేదు? ఎస్, అజయ్ బాబు గారు మహా అయితే 6 months 1 year నుంచి
ఎప్పుడైతే ప్రెస్ మీట్కి వచ్చి మాట్లాడుతున్నారో, యూట్యూబ్ ఛానల్స్లో మాట్లాడుతున్నారో, మేబీ 6 months 1 year నుంచి మాత్రమే ఆయన మాట్లాడుతున్నారు. దట్టు ఎదుటి వ్యక్తికి ప్రశ్నించే ప్రశ్న బట్టి ఆయన సమాధానం ఇస్తున్నారు. అంతే తప్ప ఈయన మట్టుకి నేను ఛానల్ పెట్టుకొని దేవీ దేవతలు మాట్లాడడం కానీ దూషించడం కానీ ఏ విషయంలో చేయలేదు. ఈవెన్ మా ఛానల్స్ అయినా, సమ్ అదర్ క్రిస్టియన్ ఛానల్స్ అయినా, ఏ క్రిస్టియన్ ఛానల్లో కూడా ఎవరు వ్యతిరేకంగా మాట్లాడలేదు. ఎవరైతే యూట్యూబ్ ఛానల్ వాళ్ళు పిలిచి మరి ఇంటర్వ్యూ చేస్తున్నారో వాళ్ళు ప్రత్యేకంగా అడిగిన ప్రశ్నలు బట్టి ఆయన సమాధానం చెప్పారు తప్ప దానికి నుంచి ఏ సమాధానం లేదు. ఇంకో మీద చూసుకుంటే రాధా మనోహర్ దాస్ 5 to 10 years మీరు ఛానల్ 5 years జగన్ ఛానల్ చూస్తే ప్రత్యేకంగా కేవలం రైల్వే స్టేషన్లో, బస్ స్టాండ్లో, ట్రైన్స్లో ఎక్కడ పడితే అక్కడ నిలబడి క్రైస్తవుల్ని దూషిస్తూ మాకు వచ్చే ఫోన్ కాల్స్ మీరు చూస్తే, మెసేజెస్ చూస్తే, రాధా మనోహర్ దాస్ నెంబర్ మాకు ఇవ్వండి, వాడిని కొడతాం, వాడిని తంతాం, వాడి అడ్రస్ మాకు చెప్పండి అని చెప్పి ఎన్నో ఫోన్స్ మాకు వస్తున్నాయి. మేము పట్టించుకోలేదు, వాడు అట్లనే మాట్లాడితే మనకు అవసరం లేదని ఇన్ని రోజులు కామ్గానే వస్తున్నాం. రోజుకి పెరిగే కొద్దీ నెక్స్ట్ శివశక్తి వాళ్ళు స్టార్ట్ అయ్యారు. కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ గారు ఒకరితో మాట్లాడుతున్నారు, అయినా ఎవరు మాట్లాడడం లేదు. ఎప్పుడైతే ప్రవీణ్ పగడాల గారి ఇష్యూ జరిగిందో అప్పటి నుంచి మాట్లాడడం స్టార్ట్ చేసాం. ఇంకా మరి అంతకుముందు వరకు జరిగినప్పుడు మేము ఎవరు రియాక్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అయ్యాము, ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాము? వాళ్ళందరూ మాట్లాడేదాన్ని బట్టి ఎదుటి మనిషి రియాక్షన్ కూడా ఉంటుంది. ఫర్ ఎవ్రీ రియాక్షన్ ఆపోజిట్ ఈక్వల్ రియాక్షన్ కదండి. సో వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ఇదే అంశంలో నిన్న జోసెఫ్ మాట్లాడుతున్న సందర్భంలో ఆయన ఒక మాట అనడం జరిగింది. ఆయన ఏమన్నారంటే, ఆర్టీవీతో మాట్లాడారు. ఆయన మాట్లాడిన సందర్భంలో ఆయన ఏమన్నారంటే, ప్రవీణ్ పగడాల మరణాన్ని రాజకీయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి. నిజంగా ప్రవీణ్ పగడాల మరణాన్ని రాజకీయం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఒకటి నేను చెప్తానండి, ఎందుకంటే ఆయన క్వశ్చన్ రైజ్ చేశారు. ఈ ఘటనకు ముందు కూడా పాస్టర్లు మరణించారు, అప్పుడెవరు మాట్లాడలేదు, ఇప్పుడు సడన్గా అందరూ తెర మీదకి వస్తున్నారు, మాట్లాడుతున్నారు, దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం జరుగుతుందంటూ. ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం చాలా డైజెస్ట్ చేసుకోలేని స్థితిలో. అంతెందుకండి, నేను పర్టికులర్ నా విషయానికి వస్తే నైట్ పడుకుంటే నిద్ర పట్టట్లా. మాకు వస్తున్న ఫోన్ కాల్స్ అన్ని థౌజండ్స్ ఆఫ్ కాల్స్ మేము అటెండ్ చేస్తాం. అందరూ చెప్తుంది ఏంటంటే నిద్ర పట్టడం లేదన్నా, కళ్ళు మూసిన కళ్ళు తెరిచిన ఆయనే కనిపిస్తున్నాడు. ఆ భయంకరమైనటువంటి ఆ స్థితిలో ఆయన మరణించడం వెనక సమాధానాలు లేవు. అయితే ఆ జోసెఫ్ ఎవరైతే ఉన్నారో ఆయన ఒక మాట చెప్పాడు, రాజకీయం చేస్తున్నారు. రాజకీయం అంటే ఏంటండి? ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, నేను ఏ పార్టీకి చెందిన వాడిని కాదు కదా, నాకు రాజకీయం చేయాల్సిన అవసరం ఏముంది? పోనీ నాకేమైనా ఫండ్ వస్తుందా ఆయన కోసం మాట్లాడితే? ఏ పాస్టర్ కూడా ఏ రాజకీయ పార్టీలో లేరు. ఎవరు ఏది రాజకీయం చేయటానికి అవసరత లేదు. మేము అడుగుతుందంట కూడా న్యాయం